ప్రభా నువ్వు వదిలేసావు కాబట్టి నాకు ఎన్ని సమస్యలు వచ్చాయి, నువ్వు నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను ఇన్ని బాధల మధ్యన ఉన్నానని కొన్నిసార్లు బాధలు ఎన్నో మాటలు వదిలేస్తున్నారు కదా. ప్రియ సంగమా, నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మనం వెళ్తూ ఉన్నాం, కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుని మనస్సు విడిచిపెట్టే మనస్సు కాదు అయింది, మనల్ని గాయపరచాలన్న మనసు అయింది కాదు. నా ఎంత చక్కటి మనసు గలవాడు తెలుసా, నీ చెయ్యి విడిచిపెడ్డు. ఎందుకో తెలుసా, ఆయన కనికరం కలిగిన దేవుడు. నీ సొంత కుటుంబానికి నీ మీద జాలి వేయకపోయి ఉండొచ్చు, ఎన్నో మాటల చేత నిన్ను దూషించి ఉండొచ్చు, అనేక మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా కనికరం కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను నాశనం చేశాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి. దేవుడు ఎవరిని నాశనం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. అనుభవంతో చెప్తున్నాను, మనుషులు చేసినంత మాత్రాన దేవుడు చేస్తాడా? మనుషుల్ని గాయపరిచినంత మాత్రాన ప్రభు కూడా చేస్తారని అనుకుంటున్నావు కదా. ఆయన ఎప్పటికీ నిన్ను నాశనం చేయాలన్న ఆలోచన ఆయనకి లేదు. నిన్ను దీవించాలని, నీ కన్నీటిని నాట్యముగా మార్చాలని, నిన్ను అభివృద్ధి చేయాలని. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తలదించుకున్నావో అదే చోట నీ తలెత్తాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సంగమా, నువ్వు విశ్వాసంతో ప్రార్థించు.